కావ్యకి పెళ్ళా? ఎవరండి మీరు? అవును పెళ్ళే. చెప్తాను, దాని గురించి చెప్తాను. అలాగే బ్రహ్మముడి సీరియల్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఆ శుభవార్త అనుకోవాలో లేకపోతే శుభం వార్త అనుకోవాలో తెలియదు. ఎందుకంటే రెండు సార్లు టెలికాస్ట్ అయిందంటే ఆ సీరియల్ ఇంకా లేపేసినట్టే అర్థము. మనకు మామూలుగా అన్ని ఛానల్లో మనం చూసాం కదా, అదే జరుగుతుంది. అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం, అన్నీ తెలుసుకుందాం. మీరు ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. అసలు బ్రహ్మముడి సీరియల్ అర్బన్లో టీఆర్పీ అయితే ఈ వారం తగ్గింది. లాస్ట్ 2 వారాలు అయితే చాలా చాలా బాగుంది కదా మనకి. మీకు అందరికి తెలిసిన విషయం అది. ఈ వీక్లో తగ్గడానికి కూడా కారణం తాతయ్య గారు హాస్పిటలైజేషను, పైగా విలన్లు ఎక్కువ చూపిస్తూ ఉంటారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా తక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ వారం అలా కాదు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. సీరియల్ అయితే ముందుకైతే చాలా బాగుపోతుంది. అంటే చాలా బాగుపోతుంది అంటే రుద్రాణి గారు, మళ్ళీ వాళ్ళు ధాన్యలక్ష్మి గారు, వీళ్ళది కొంచెం సోది ఎక్కువైనట్టు. సోది కాదు, మామూలు సోది కాదు. నిన్న ఎపిసోడ్ తీసుకున్నా కానీ ఒక ఉప్పు కోసం దాదాపు ఒక ఎపిసోడ్ని లేపేశారు. ఒక ఉప్పు ఒక కొంచెం తక్కువైందని ఒక ఎపిసోడ్ని లేపేయడం చాలా చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మన కావ్యరాజు ఆ విధంగా బాండింగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా ఉంటేనే ఇప్పుడు గుండెంట గుడిగంటలు మనం తీసుకున్నామంటే నెంబర్ 1 సీరియల్ అలా అయింది. గుండెంట గుడిగంటలు రాజు మన మీనా బాలు ఇద్దరు కలిసి బాగా అంటే బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఒక ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే ఎవరినో చూడబడుతుంది. ఎప్పుడు ఎడమకం పొడమకంగా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం అనేసి ఆ విధంగా ప్రాబ్లం అయితే అయింది. ఇప్పుడైతే సీరియల్ వాల్ ట్రాక్ అన్నా కొంచెం బాగా తీసి చేస్తే బాగుంటుంది. లేకపోతే శుభం అయితే ఖచ్చితంగా అయిపోతుంది. మళ్ళీ టైం వచ్చి 10:30కి మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. గీతా ఎల్ఎల్బి 10 o'clock వస్తుంది. అది అయిపోయిన తర్వాత 10:30కి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం మిస్ అంటే అర్బన్లో పట్టణంలో ఉండేవాళ్ళు అక్కడ చూడండి, 10:30కి వస్తుంది. 10:30 అంటే కొంచెం లేట్ నైటే, కానీ పర్లే ఒకవేళ సీరియల్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దని. దాని టీఆర్పీ కూడా మనం చెప్తాం. అలాగే కావ్య పెళ్లి గురించి నేను తెలుసుకున్న విషయాలు, అలాగే 3-4 రోజుల నుంచి చాలా చాలా స్ప్రెడ్ అవుతుంది కావ్యకి పెళ్ళి, వాళ్ళని ప్రేమించింది వీళ్ళని ప్రేమించింది అనేసి. అది ఊరు నమ్మద్దండి. కావ్య గారు సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్నెస్ ఇంకా యా ఛానల్లో యా టీవీ వాళ్ళు ఉంటారు నాకు తెలిసినంత 100% ఉంటారు. ఎందుకు చెప్తానంటే కావ్య అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బిగ్ బాస్కి ఒకరే పోయినారు. అలాగే మా పరివారంలో ప్రతి వారము కావ్య 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 అనేసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఏదో ఒకటి కలిపేసి మన వ్యూస్ వస్తాయనేసి ఈ విధంగా చేసే వాళ్ళే ఎక్కడ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ కావ్య దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు పెళ్లి గురించి. నాకు తెలిసి అయితే ఇంకా 1 year వరకు కావ్య గారు అయితే పెళ్లి చేసుకోవాలి. బ్రహ్మముడి మంచి పీక్ స్టేజ్లో ఉండే అప్పుడు పెళ్లి చేసుకొని కెరీర్ని అయితే డౌన్ చేసుకోవాలని నేను చెప్పి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై కిరణ్.